ఐదవ తరగతి తెలుగు సబ్జెక్ట్ ఫుల్ టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ బిట్స్ అండ్ గ్రామర్ ఆల్సో. ఆల్రెడీ థర్డ్ క్లాస్కి ఫుల్ టెక్స్ట్ బుక్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశామండి. ఫోర్త్ క్లాస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాము. అలానే ఫిఫ్త్ క్లాస్ పార్ట్ 1 పార్ట్ 2 అప్లోడ్ చేశామండి. పార్ట్ 3 ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది. అలానే టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామరు బిట్స్ మొత్తం ఉంటాయండి. మీకు కావాల్సింటే ప్రీవియస్ వీడియోస్ని సువర్ణాస్ ఛానల్, సువర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్, ఓన్లీ టెట్ అండ్ డిఎస్సి మాత్రమే, ఒకసారి చెక్ చేసుకోండి. క్రింది రచయితలను సంబంధిత రచనలతో జతపరచండి. రచయితలు: 1 రాయప్రోలు సుబ్బారావు, 2 బోయి భీమన్న, 3 విద్వాన్ విశ్వం, 4 జమదగ్ని శర్మ. రచనలు: ఏ విలాసిని, బి ధర్మదీక్ష, సి మధుగీత, డి ఆంధ్రావళి. సో మ్యాచింగ్. రాయప్రోలు సుబ్బారావు గారు ఆంధ్రావళి రచించారు. బోయి భీమన్న గారు మధుగీత రచించారు. విద్వాన్ విశ్వం గారు విలాసిని రచించారు. జమదగ్ని శర్మ గారు ధర్మదీక్ష రచించారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, జననీ జనకుల గొలుచుట తనయునకును ముఖ్యమైన ధర్మము అన్న పద్య పంక్తులు రాసిన కవి ఎవరు? ఆప్షన్ ఏ పోతన, ఆప్షన్ బి వేమన, ఆప్షన్ సి బద్దెన, ఆప్షన్ డి శ్రీనాథుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శ్రీనాథుడు. జననీ జనకుల గొలుచుట తనయునకును ముఖ్యమైన ధర్మము అన్న పద్య పంక్తులు శ్రీనాథుడు రచించినటువంటి పద్య పంక్తులు. నెక్స్ట్, పిల్లలకు తల్లిదండ్రులను సేవించుటకు మించిన ముఖ్యమైన పని మరి ఒకటి లేదు అన్న కవి ఎవరు? ఆప్షన్ ఏ శ్రీనాథుడు, ఆప్షన్ బి వేమన, ఆప్షన్ సి పోతన, ఆప్షన్ డి బద్దెన. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శ్రీనాథుడు. పిల్లలకు తల్లిదండ్రులను సేవించుటకు మించిన ముఖ్యమైన పని మరి ఒకటి లేదు అన్న కవి శ్రీనాథుడు. నెక్స్ట్, నా గ్రామానికి సేవ చేయాలని సంకల్పం కలిగింది అన్న వాక్యములో నా అనునది? ఆప్షన్ ఏ నామవాచక రూపం, ఆప్షన్ బి విభక్తి రూపం, ఆప్షన్ సి విశేషణ రూపం, ఆప్షన్ డి అవ్యయ రూపం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విశేషణ రూపం. నా గ్రామానికి సేవ చేయాలని సంకల్పం కలిగినది అన్న వాక్యములో నా అనునది విశేషణ రూపము. సెలయేటి దరినొక్క చెంగల్వ బాట, బాట వెంటనే పోతే పువ్వుల తోట అన్న ఈ వాక్యంలో గల అలంకారం ఏది? ఆప్షన్ ఏ ముక్త పదగ్రస్తాలంకారం, ఆప్షన్ బి యమకాలంకారం, ఆప్షన్ సి అర్ధాంతరన్యాసాలంకారం, ఆప్షన్ డి అంత్యానుప్రాసాలంకారం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ముక్త పదగ్రస్తాలంకారం. ముక్త పదగ్రస్తాలంకారం అంటే విడిచిన పదాన్ని మరలా గ్రహించి రాయటం. ఇక్కడ ఇచ్చిన పద్యంలో సెలయేటి దరినొక్క చెంగల్వ బాట, లాస్ట్ బాట అని వచ్చింది. అదే బాటను తీసుకొచ్చి మరలా ముందు దానితోనే మరలా పద్యపాదాన్ని మొదలుపెట్టడం. బాట వెంటనే పోతే పువ్వుల తోట. నెక్స్ట్, నేలపట్టు అనునది ఒక. నేలపట్టు అనునది ఒక. ఆప్షన్ ఏ జంతు రక్షిత కేంద్రం, ఆప్షన్ బి పులుల సంరక్షణ కేంద్రం, ఆప్షన్ సి పక్షుల రక్షిత కేంద్రం, ఆప్షన్ డి ఏనుగుల సంరక్షణ కేంద్రం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పక్షుల రక్షిత కేంద్రం. నేలపట్టు అనునది పక్షుల రక్షిత కేంద్రం. నెక్స్ట్, జతపరచండి. 1 మేట, 2 వాగు, 3 లంక, 4 బారులు. ఏ వరుసలు, బి ఇసుక ప్రదేశం, సి చిన్న ఏరు, డి నదిలో పైకి లేచి ఉన్న భూభాగం. సో మ్యాచింగ్. మేట, ఇసుక ప్రదేశాన్నే మేట అంటాము. వాగు చిన్న ఏరు,
లంక నదిలో పైకి లేచి ఉన్న భూభాగం. బారులు వరుసలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర అనునవి వీరి రచనలు. ఆప్షన్ ఏ అడవి బాపిరాజు, ఆప్షన్ బి ఏడిద కామేశ్వరరావు, ఆప్షన్ సి బోయి భీమన్న, ఆప్షన్ డి జంధ్యాల పాపయ్య శాస్త్రి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏడిద కామేశ్వరరావు. జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైనవన్నీ కూడాను ఏడిది కామేశ్వరరావు గారి యొక్క రచనలు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు. సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి.